హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చోటాసా కిచెన్. ఈరోజు చోటాసా కిచెన్లో కర్రీ వచ్చి బీరకాయ పప్పు. ముందుగా గంట ముందు నానబెట్టుకున్న కందిపప్పు, అందులోకి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, ఒక ఉల్లిపాయ, 3-4 పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, అంతే. ఇవన్నీ వేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టేయడమే. అన్నీ వేసాను. ఇప్పుడు మూత పెట్టేద్దాం. కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు వదిలేద్దాం. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపులోకి జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కొత్త కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు, ఆవాలు, ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుందాం. పోపు అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు అందులోకి పప్పులోకి వేసేద్దాం. సో పప్పు చూసారా, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ పోపు దాంట్లోకి వేసేద్దాం. ఈ పప్పు అయితే బ్యాచిలర్స్కి, వంట రాని వాళ్ళకి అందరికీ చాలా ఈజీగా ఉంటుంది. ఎవరన్నా చేసేవచ్చు, చిన్నపిల్లలైనా. చాలా ఈజీ వేగా పప్పు ఇది, బీరకాయ పప్పు. ఒకసారి ట్రై చేయండి. అందరూని హెల్త్కి కూడా మంచిది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి. ముందు మన ఛానల్లో లైవ్స్ కూడా అన్నీ వస్తూ ఉంటాయి, ఫాలో అవ్వండి. అండ్ మీకు ఎలాంటి టైప్ ఆఫ్ కర్రీస్ కానీ ఏం కావాలన్నా కామెంట్ చేస్తే మేము అది చేసి నెక్స్ట్ వీడియోలో అది చూపిస్తూ ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. సో అందులో కాంబినేషన్ కింద వచ్చేసి చికెన్ ఫ్రై. ఇది నార్మల్ ఫ్రై కాదు, కడాయి చికెన్. ఈ రెసిపీ కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.